పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద ఆయన అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. బీఆర్ఎస్కు చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరును హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, పారిపోయే అవకాశం లేదని, అలాంటప్పుడు ఇంటి వద్ద ఎందుకు అరెస్టు చేయలేదు అన్నది. ఉగ్రవాదిలాగా భావించి పార్కులో అరెస్టు చేశారా అని ప్రశ్నించింది. అరెస్టులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసినట్లు లేదని వ్యాఖ్యానించింది. లగచర్లలో అధికారులపైన దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ చేయగా రిమాండ్కు పంపుతూ కింది కోర్టు జారీ చేసిన డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపిస్తూ కేబీఆర్ పార్కులో వాకింగ్కు వెళ్లినప్పుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రైతుల దాడిలో అధికారులకు తీవ్రంగా గాయాలైనట్లు మెడికల్ రిపోర్ట్లో కూడా లేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ పిటిషనర్ను పోలీసులు ఇంటి వద్దనే అరెస్ట్ చేశారు. రైతులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పారు. దీనిపైన పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటి వద్ద అరెస్టు చేస్తే భార్య బంధువులకు అరెస్టు సమాచారం ఇవ్వకుండా మూడో వ్యక్తి అయిన సలీంకు ఎందుకు ఇచ్చారు? పార్కులో అరెస్ట్ చేసినట్లు తమ వద్ద వీడియోలున్నాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ కాల్ డేటాను పరిశీలిస్తే 1-2 కాల్స్ను ఆధారంగా తీసుకొని కుట్ర అని ఎలా అంటారని ప్రశ్నించారు. డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లో కూడా పలు ప్రశ్నలున్నాయి. పట్నం నరేందర్ రెడ్డిని కేసులో చేర్చడానికి ఆధారమైన లక్ష్మయ్యతో పాటు మరో 2 వాంగ్మూలాలను సమర్పించాలని ఆదేశిస్తూ ఉదయం ఉత్తర్వులను వాయిదా వేశారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పట్నం నరేందర్ రెడ్డిని గుంజుకపోలే, ఏం చేయలే. ఇప్పుడు మాలాంటి వాళ్ళని, ఇప్పుడు ఆయన అంటే ఎమ్మెల్యే కథ వ్యవహారం వాళ్ళంతా ఒకటే, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఈ పిటిషనర్ తరపు న్యాయవాది అంటే ఎవరు? బీఆర్ఎస్ తరపు న్యాయవాది. వాళ్ళు ఏమంటున్నారు? భార్య బంధువులకి మీరు సమాచారం ఇవ్వరా, అట్టెట్టివ్వరు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఫ్రూట్స్ కొనుక్కుంటా ఉంటే ఉత్తగానే ఎత్తుకపోయారు కదా. మరి మాకేమైనా ఇన్ఫర్మేషన్, మా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా, లేకపోతే మాకేమైనా నోటీసులు ఇచ్చినారా ఆ రోజు? ఈ అరెస్ట్లతో పోలిస్తే ఈ అరెస్ట్ ఎంత? అసలు అయినా ఈ టోటల్ కేసులో మీరు రేపొద్దున ఒకడు ఇల్లు ఉంటాడు, ఒకడు అల్లు ఉంటాడు, పార్టీలల్లో ఒకడు అల్లు ఉంటాడు, మళ్ళీ ఒకడు ఇల్లు ఉంటాడు. ఇలా నచ్చకపోతే అల్లకపోతారు. మరి మొన్న తిడితే కదా, మొన్న అరెస్ట్ చేసిరు కదా మరి అంటే అవన్నీ తూచ్. దీనికి ఒక పెద్ద లైన్ ఏం చెప్తున్నాడు? శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాలని మాట్లాడతారు. ప్రజలని అరెస్ట్ చేసినప్పుడు మరి వాళ్ళేం ఉగ్రవాదులు కాదే? ప్రజలని, రైతులనికి బేడీలేసి గుంజుకపోయారు కదా మరి ఆనాడు. మరి వాళ్ళేమీ ఉగ్రవాదులు కాదు కదా. ఇది మమ్మల్ని అరెస్ట్ చేసిన విధానం. 2021 6వ నెల 3వ తారీఖున మమ్మల్ని అరెస్ట్ చేసిన విధానం ఇది. మరి మాకు నోటీసు లేదు, నా వారికి ఇన్ఫర్మేషన్ లేదు. 2-3 గంటల తర్వాత కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇట్లా మూతులకు మాస్కులు కట్టుకొని వచ్చి అరెస్ట్ చేశారు. మరి దీన్ని ఏమనాలా? ఇగో అంటే ఇది ఏ రకమైన అరెస్ట్గా చూడాలి? మరి మేమేమైనా ఉగ్రవాదులమా? ఇది నా గురించి అనే కాదు, చాలామంది మహిళలను అరెస్ట్ చేశారు, పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టారు. మరి వాళ్ళేం ఉగ్రవాదులు కాదే? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా వాస్తవాన్ని బయట పెట్టాలా? ఇప్పుడు ఆయన చాలాసార్లు సురేష్తో 42 సార్లు మాట్లాడని ఏదో చెప్తున్నారు. చలో బయట పెట్టండి, వాస్తవాలు బయటికి తీసుకురండి. ఈ కేసులను ఏం చేస్తారంటే నాంచి ఇక మొత్తం చర్చ అంతా ఒక 6 నెలలు దాని మీదకే పోవాలా. చర్చ అంతా మొత్తం దాని మీదకే పోతే ఇక ఇష్యూస్ అన్నీ సైడ్ అయిపోతాయి. ఇలా అంతా కూడబలుక్కునే చేస్తారు మనం అనుకుంటాం, కానీ అపోజిషను, అధికార పార్టీ అన్నీ ఏమి ఉండవు, అంతా కలిసే ఉంటారు.